మళ్ళీ అదే రైతులకు చెప్పులు ఉంటాయి, కొడితే 32 పళ్ళు ఉడతాయి, దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి, మేడిగడ్డకి వెళ్ళి ఏం చేస్తారు, అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము అక్కడికి వెళ్తాం. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కాశీకి పోతే మంచిది, కాశీ మంచిది, పుణ్యం వస్తుంది, కాశీలో శివుడు ఉంటాడు, ఇంకా ఆ పదాలు వాడకూడదు దయచేసి. కాశీకి పోతే చాలా మంచిది, ఆయన కాశీకి పోయినా కూడా. కేసీఆర్కు కాలు విరిగితే పడతుందా? ఎవరికి కాలు విరిగినా పడదు. ఇక్కడ నెర్రెలు ఉన్నాయి, పగుళ్ళు ఉన్నాయి, బ్యారేజీ దగ్గర 21వ పిల్లర్ పగులను గమనిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగిలిన వాళ్ళు. ఈ అంశంలో ఎవరిని చేయాలి? అసలు మేడిగడ్డకి వీళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది, నల్గొండకు వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది చెప్పుకుంటే? మేడిగడ్డకు పోవాల్సిన అవసరమే ఉన్నది. అధికారులు పోయి ఒక నివేదిక తయారు చేసిర్రు. కాళేశ్వరం ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు పోయి పరిశీలించారు. మేడిగడ్డలు మళ్ళా కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వీళ్ళు నల్గొండ వేరు, వీళ్ళు మేడిగడ్డ వేరు. వీళ్ళు మేడిగడ్డ గురించి లేకపోతే కాళేశ్వరం గురించి మాట్లాడుతారు కాబట్టి వాళ్ళు కేఆర్ఎంబీ గురించి మాట్లాడుతారు. జగన్కు నీళ్ళు ఇచ్చింది లేకపోతే తెలంగాణ నుంచి నీళ్లు క్రిందికి తీసుకుపోయింది కేసీఆర్ అనేటువంటిది నగ్న సత్యము. కేసీఆర్ ఒప్పుకుంటేనే తెలంగాణకు సంబంధించినటువంటి జలాలు కిందికి పోయినాయి అనేటువంటిది. పైన నీళ్లు తెలంగాణలో ఉంటాయి, కింద ఆంధ్రప్రదేశ్ ఉన్నది, పైనుంచి నీళ్లు కిందికి పోయింది. ఎట్లా పోయినాయి మనం ఆపుకోలేదు కాబట్టి కిందికి పోయినాయి. వృధాగా సముద్రంలోకి పోయినాయా, మేము కట్టుకోలేకపోయినావా, మేము ఇచ్చినావా, మీరు పోయినాయా అనేటువంటిది తర్వాత విషయం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు ఆంధ్రకు పోయినాయి అనేటువంటిది స్పష్టమైనటువంటి నిజం. అయితే అవి కేవలం వృధాగా పోయేటువంటి నీళ్ళ, వృధాగా పోయి మానవత్వంతో ఇచ్చేటువంటిది వేరు విషయం. కానీ నికర జలాలు తెలంగాణ వాడుకోవాల్సినటువంటి జలాలను ఇచ్చారనేటువంటిదే కదా ఇక్కడ వచ్చినటువంటి కొట్లాటంతా. నేను 10 నుంచి వీళ్ళు మేడిగడ్డకు పోయినా అదే పని, ఎందుకంటే పోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణకు సంబంధించిన సమాజానికి అందరికీ తెలిసిపోయింది. కాళేశ్వరం అనేటువంటి ఒక వండర్ కాదు, ఒక బ్లండర్ అనేటువంటి విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. కట్టినటువంటి బ్యారేజ్ కూలితే ఎన్నో 2 కూలుతాయి, మీరు కట్టినే కూలలేదా, నేను కట్టినే కూలుతాయి అంటే బ్యారేజ్లు కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, ఇన్ని సబ్స్టేషన్లన్నీ నిన్నటి నుంచి ఒక సర్క్యులేషన్ మొదలుపెట్టిరు. అది 3 బ్యారేజ్లు ఉంటాయి. ఒక బ్యారేజ్ ఎక్కడైతే ఎత్తిపోయాల్సినటువంటి, లిఫ్ట్ చేయాల్సినటువంటి, ఎక్కడైతే నీళ్లు నిల్వ చేయాల్సినటువంటి బ్యారేజ్లే కూలిపోయిన తర్వాత అదొక్కటే కాదు కాళేశ్వరం అంటే ఇన్ని కలిపితే ఒక కాళేశ్వరం అవుతుంది అని మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మొదలుపెట్టారు. అరే ఒక ప్రాజెక్టు కడితే కావేరీ నది మీద కృష్ణరాజ ఒడియార్ ఒక అది కట్టిండు ఆనకట్ట. అస్సాం జిల్లాలకు వెళ్ళి మీరు అక్కడ కర్ణాటకకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రేమ ఉంటే అట్లా ఉండాలా, కానీ దోచుకోవడం కోసం అందులో వచ్చినటువంటి నిధులన్నింటినీ అండ్లబెట్టి ఆ నిధులను మళ్లింపు చేసి సొంతంగా ఇంట్లకు మలుచుకున్నది ఎవరనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు ఆ విషయం తెలుసు. ఇక ఎన్ని మాట్లాడుకున్నా కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండకు కేసీఆర్ ఎందుకు పోయారంటే ఆయన పార్టీని కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటో నల్గొండ జలాల మీద ప్రేమతోటో పోయినటువంటిది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు వాళ్ళు మరి కేసీఆర్ నాందేడ్ నుంచి పోటీ చేస్తారా, కేసీఆర్ ఔరంగాబాద్ పర్బని నుంచి పోటీ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది జాతీయ స్థాయి పార్టీ కాబట్టి కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ కుటుంబ సభ్యులంతా పోయి ఒకరు కర్ణాటక, ఒకరు ఉత్తరప్రదేశ్, ఒకరు ఢిల్లీ, ఒకరు నోయిడా, ఎవరైతే వచ్చారో మహారాష్ట్ర నుంచి, ఇట్లా 5 రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారేమో. మరి నల్గొండకు సంబంధించినటువంటి నీళ్లు కేసీఆర్ పోయింది భారత రాష్ట్ర సమితి నుంచి, ఒక్కొక్కరు బయటికి పోతున్నారు కాబట్టి ఆయన నా పార్టీ ఏం ఖరాబ్ అయితే లేదు, నా పార్టీ నుంచి ఎవరు పోతలేరు, నా పార్టీ గట్టిగా ఉందని చెప్పుకోవడానికి. కేసీఆర్కు అసెంబ్లీ మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ మీద ప్రజల మీద ప్రేమ ఉంటే అవును మీరు ఒక అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్కు, చూద్దాం మరి మీరు నా మీద కోపంతోటో ద్వేషంతోటో ఇచ్చిర్రు, కానీ మీకు తెలివి లేదు, పాలిచ్చే బర్రె దున్నపోతుకు తేడా లేదు అనేటువంటి మాట మాట్లాడి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, ప్రజల సొమ్ముతోటి సమావేశాలు జరుగుతుంటే 4 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళినటువంటి మీరు నల్గొండలో మీటింగ్ పెట్టి అసెంబ్లీ తర్వాత మేము కూడా మేడిగడ్డ పోతాం, అసలు అసెంబ్లీ పోయి చెప్పొచ్చు కదా. వీళ్ళు మేడిగడ్డకు పోవాల్సినటువంటి అవసరం రాకపోతుండే. కేసీఆర్ గనక అసెంబ్లీకి వచ్చి ఇదే నికర జలాల మీద, ఇదే వరద జలాల మీద, ఇదే వృధా జలాల మీద అసెంబ్లీలో చర్చ సాగిస్తే, అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం మీద, బడ్జెట్ మీద, కృష్ణా జలాల మీద వచ్చి గట్టిగా పట్టుబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఇంకొక 10 రోజుల పాటు సమావేశాలు పెట్టవా, నేను అప్పటిదాకా అసెంబ్లీలోకి వెళ్ళి కదలనని అసెంబ్లీలో బైఠాయిస్తే పోయిందేముండే. అసెంబ్లీ సమావేశాలు తెలుసుకుంటుండే కదా, ఇంత కొట్లాట రాకపోవు కదా. అన్ని పార్టీలు మాట్లాడుతుండే, అందులో బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది,
సిపిఐ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అన్ని పార్టీల వాళ్ళ అభిప్రాయాలు బయటపడుతుండే కదా. దీనికి సంబంధించినటువంటి మాట మాట్లాడకుండా ప్రజల వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి, పదవుల మీద మాత్రమే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అనేది నిన్నటితో రుజువైపోయింది. నిన్న కేసీఆర్ను అడ్డుకట్టేసేందుకు, మళ్ళీ కేసీఆర్ చెప్పింది ప్రజలకు పోతుందేమని అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బృందం అంతా పోయింది. ఆల్రెడీ చూసిందే, కాళేశ్వరంలో ఒక బ్యారేజ్లో 3-4 పిల్లలు కూలిపోయినాయి.